తెలివైన చెంగలువా కలలోనే నీ కొలువా పచ్చి బఠానీలు ఉంటాయి లోపల, పచ్చి బఠానీలు నిన్ను వీణగా కొనగోట వీటికి నిదురపోగలవా నిలవది కాకుండా ఫ్రెష్ది. ముందుగా ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ హీట్ అవుతున్న ఆయిల్లో మనం ఆవాలు జీలకర్ర వేసుకుందాం. హీట్ అయిపోయిన ఆవాల జీలకర్రలో మనం పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత ఆనియన్, కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ దానిపైన మూత పెట్టు. ఈలోపు మనం సైడ్కి చిన్నగా ఒక 2 బంగాళదుంపల్ని కోసుకుందాం. ఆల్మోస్ట్ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం బంగాళదుంపలు వేసుకుందాం, కోసి పెట్టుకున్న బంగాళదుంపల్ని. ఇప్పుడు అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న బఠానీల్ని వేసుకుందాం. మనం మొత్తం మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మనం ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది మనకి. చిటికెడు పసుపు. ఇందులో కారం అవసరం లేదు మనకి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత మనం దీన్ని మూత పెట్టుకుందాం. ఇప్పుడు సైడ్కి మనం ఒక గిన్నెలో అయినా ఒక గ్లాస్లో అయినా 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి. గోధుమ పిండి కాకుండా శనగపిండి వేసుకుంటామంటే అది కూడా వేసుకోవచ్చు, ఏదైనా టేస్ట్గానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకొని బాగా పలసగా కలుపుకోండి. ఉండల్లా లేకుండా బాగా పలసగా కలుపుకోండి మంచిగా. ఆల్మోస్ట్ మనకి అంతా దగ్గరకు వచ్చింది కర్రీ. ఆలు బాగా మెత్తబడిపోయింది కూడా. ఇప్పుడు మనం సైడ్కి కలిపి పెట్టుకున్న గ్లాస్లో పిండిని దీంట్లో వేసుకుందాం. ఆ పిండిని కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోండి. పిండి పచ్చివాసన పోయేంత వరకు 5 మినిట్స్ ఉడకబెట్టుకోండి. అంతే. ఇది చపాతీల్లో పూరీల్లో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది చపాతీ కర్రీ. రొటీన్గా కర్రీస్తో కాకుండా చపాతీని